కలన్ అంటే మనకు వినబడేది ఇప్పుడు ఫాక్స్కాన్. సో ఈ ఫాక్స్కాన్ కంపెనీ అనేది దాదాపు 400 కోట్ల పెట్టుబడి, 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ టార్గెట్తో ఇక్కడ ప్రాజెక్టు యూనిట్ స్టార్ట్ చేశారు. సో ప్రజెంట్ ఇందులో 1-2 యూనిట్స్ స్టార్ట్ అయినాయి. ప్రజెంట్ ఒక 25 మెంబర్సే ఉన్నారు. సో దాని పక్కనే మనకు రంగారెడ్డి కలెక్టరేట్ ఉంది. అది తెలుసు మీకు, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ అంతా ఇక్కడే ఉంటుంది. సో అదేవిధంగా ఆ ఏరియాలోనే మనకు కేన్స్ సెమికాన్ కండక్టర్స్ కంపెనీ. సో ఇవన్నీ మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 మినిట్స్ దూరంలోనే ఉన్నాయన్నమాట. సో అంటే అక్కడ ఉండే ఎంప్లాయీస్ అంతా ఇక్కడ నివసించడానికి సర్చ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ రెంట్స్కి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక ఇల్లు కట్టుకొని ఉండడానికి ప్లాట్స్ కూడా వెతుకుతా ఉన్నారు అనేది రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తారు. హెచ్ఎండిఏ అండ్ రేర్ అప్రూవ్డ్ వెంచర్ కాబట్టి సో హెచ్ఎండిఏ నాన్స్ ప్రకారం డెవలప్మెంట్స్ అయితే వర్క్ జరుగుతూ ఉన్నాయి. సో మనకి ఇక్కడే మెయిన్ ఎంట్రీ రాబోతుంది. సో ఇవన్నీ కమర్షియల్ ప్లాట్స్ అవుతాయి ఇక్కడ నేను నిలబడిన ప్రాంతం అంతా. సో ఈ గ్రాండ్ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి రాగానే మనకి ఇక్కడ ఇంటర్నల్ వచ్చేసి 40 and 30 ఫీట్ ఇంటర్నల్ సీసీ రోడ్స్ వస్తాయి. అండ్ మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు చూడొచ్చు అక్కడ రోడ్డుకు సంబంధించిన లెవెలింగ్ వర్క్ నడుస్తూ ఉంది ఇప్పుడే. ఈ రోడ్డుకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనకు రోడ్డుకు ఇటువైపు అటువైపు వచ్చేసి మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇవ్వబోతున్నారు. సో నెక్స్ట్ మనకు ఇందులో మొత్తం 3 పార్క్స్ ఉన్నాయన్నమాట. సో సోషల్ ఇన్ఫ్రా కోసం ప్లేస్ వదిలారు. సో ఇటువైపు ఒక పార్క్ వస్తుంది. సో వెంచర్కు అటు సైడ్ ఒక 2 పార్క్స్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడే మనకు వాకింగ్ ట్రాక్ వస్తుంది అండ్ ఫుట్ పాత్ కూడా వచ్చేస్తుంది ఈ ఏరియాలో. నెక్స్ట్ మనకు ప్రతి ప్లాట్కు వాటర్ కనెక్షన్ కూడా ఇస్తున్నారు. సో వాటర్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. చుట్టూ ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసా ఉన్నారు. సో చూస్తున్నారు కదా, సో మనకు మొత్తం కాంపౌండ్ వాళ్ళు అయిపోయింది. సో ఇలా డెవలప్మెంట్స్ అన్ని హెచ్ఎండి ప్రకారం చేస్తూ ఉన్నారు. అండ్ మనకు మెయిన్ ఈ వెంచర్లో ప్లాట్ సైజ్ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు 400 స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. అండ్ దీంట్లో బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో మీరు బ్యాంక్ లోన్కి వెళ్తే మీకు ఈజీగా ప్రాసెస్ ఉంటుంది. సో ఎందుకంటే హెచ్ఎండిఏ వెంచర్ అండ్ క్లియర్ టైటిల్ వెంచర్ కాబట్టిగా మీకు ఈజీగా వస్తుంది బ్యాంక్ లోన్. మరో హైలైట్ ఏంటంటే ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా ఇది మంచి రిటర్న్స్ వస్తాయి, లేదా ఇల్లు కట్టుకోవడానికైనా మంచి ఆప్షన్ అనమాట. సో ఎందుకంటే కనెక్టివిటీ 100 ఫీట్ రోడ్స్ 2 ఉన్నాయి ఈజీగా. సో అటు 330 ఫీట్ రోడ్కి వస్తుంది. నెక్స్ట్ మనకి ఇటు సాగర్ హైవే ఇక్కడ నుంచి జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్ అనమాట. సో అలా కూడా వెళ్ళొచ్చు. అండ్ మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు ఆదిబట్ల టీసీఎస్, సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 15 నిమిషాల్లో మనం చేరుకోవచ్చు. సో ఈ రోడ్ నుంచి ఎటు వెళ్ళినా మనకు అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది. సో అవుటర్ రింగ్ రోడ్కి మెయిన్ మనకు రూట్ చూసుకుంటా ఉంటే సో ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు ఎగ్జిట్ వచ్చేసి అది కూడా జస్ట్ మనం 15 మినిట్స్లో చేరుకోవచ్చు. లేదా మనకు రావిరాల ఎగ్జిట్ నెంబర్ 13, సో అదైనా మన ఇక్కడ నుంచి జస్ట్ 15 మినిట్స్ అనమాట. సో రెండింటికి మిడిల్లో ఉంటుంది. సో చాలా ఈజీ కనెక్టివిటీ వెంచర్ అనమాట. అండ్ మనకు టీసీఎస్ ఆదిబట్ల కూడా సో అందులో 50,000 ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి సో ఆ ఎంప్లాయీస్ కూడా ఈ కొంగరకలాన్ ఆదిబట్ల ఈ పరిసరాల్లో వెతుకుతా ఉన్నారు. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇక్కడ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనం రోడ్ కనెక్టివిటీ చూసాం కదా. సో మనకు దీనికి మెట్రో కనెక్టివిటీ చూసుకుంటా ఉంటే ప్రజెంట్ ఎల్బీనగర్ రింగ్ రోడ్ వరకు మెట్రో ఉంది కాబట్టి సో ఎల్బీనగర్ రింగ్ రోడ్కి మనం ఇక్కడ నుంచి జస్ట్ ఒక 25 మినిట్స్లో చేరుకోవచ్చు. సో ప్రపోజ్డ్ మెట్రో ఏదైతే రావిరాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి సో భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్ళే ప్రపోజ్డ్ మెట్రో ఉందో సో ఆ మెట్రో అయితే మనకి ఇక్కడ నుంచి ఒక 15 నిమిషాలు అనమాట. అదేవిధంగా ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ జస్ట్ మనం 25 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఎగ్జిట్ నెంబర్ 13 ఎక్కగానే అక్కడ నుంచి మనం తుగ్గుడ దిగినా లేదంటే శంషాబాద్ ఎగ్జిట్ అయినా దిగొచ్చు. సో ఈజీ కనెక్టివిటీ ఉంది. సో ఇలా రోడ్డు అండ్ రైలు అండ్ ఎయిర్ కనెక్టివిటీ ఉన్న వెంచర్ ఇది అని చెప్పొచ్చు. ఇల్లు కట్టుకున్న రెంట్స్ వచ్చే అవకాశం అయితే ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మరి స్కూల్స్ కాలేజ్ సంగతి చూస్తూ ఉంటే సో ఏదైతే మనకు సాగర్ హైవే మెయిన్ కనెక్టివిటీ అని చెప్పాను కదా. సో నాగార్జున సాగర్ హైవేలో మనం అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 12 దాటగానే దాదాపు 20 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి. ఫస్ట్ మనం చూసుకుంటే మనకు ఇక్కడే శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, సివిఆర్ ఉంది, ఇక్కడే ఏవిఎన్ ఉంది. సో నెక్స్ట్ ఇంకా కాస్త మనం ముందుకెళ్తే భారత్ కనపడుతుంది అక్కడే. సో ఇదా మనకు మెయిన్ ఏంటంటే గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ప్రజెంట్ అది యూనివర్సిటీగా మారిపోయింది. సో పక్కనే సిద్ధార్థ కాలేజ్. ఇలా చెప్తా అవుతా ఉంటే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఈ హైవేలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్కి డోకా లేదు. ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల్లోనే చూడొచ్చు. మనకు నారాయణ క్యాంపస్లు 2 ఉన్నాయి అక్కడే. సో ఇవి ఇంటర్ కాలేజెస్. ఇక్కడే నియర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో మనకు స్కూల్స్ కాలేజ్ కొదవలేదు, ఎంప్లాయ్మెంట్ కొదవలేను అట్లాంటి ఏరియా కాబట్టి ప్రజెంట్ ఇది కొంగరకలాన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో గేమ్ చేంజర్గా మారబోతుందని రియల్ ఎస్టేట్ నిపుణులుగా చెప్తా ఉన్నారు. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇది హైదరాబాద్
సౌత్ ప్రాంతంలో ఉంది. చాలా వాస్ట్గా డెవలప్మెంట్ అవుతుందని గవర్నమెంట్ కూడా చెప్తా ఉంది. ఎందుకంటే భారత్ ఫ్యూచర్ సిటీకి మెయిన్ ఎంట్రన్స్ గేట్వే ఆఫ్ భారత్ ఫ్యూచర్ సిటీ ఇక్కడ రావిరార్ ఎగ్జిట్ నెంబర్ 13 కాబోతా ఉంది. సో అక్కడి నుంచే 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వెళ్తూ ఉంది. దీనికి రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని కూడా నామకరణం చేశారు. సో వన్స్ ఆ రోడ్డు కంప్లీట్ అయిపోతే మాత్రం ఈ ఏరియాలో ప్లాట్ కొనలేని పరిస్థితి ఉంటుందని మాత్రం నిజంగా చెప్పొచ్చు. సో అందుకంటే కొంగరకలాన్ ఆదిబాట్ల ఇప్పటికే వెల్ డెవలప్మెంట్ అయిన ప్రాంతాలు కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇలాంటి మంచి ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయని కంపెనీ వారు కూడా చెప్తా ఉన్నారు. సో మనకు కొంగరకలాన్కి అతి చేరువలో ఇబ్రహీంపట్నం టౌన్ కూడా ఉంది, అందరికి తెలుసు. సో ఇబ్రహీంపట్నంకి వెళ్ళే దారిలోనే మనకు లెఫ్ట్ సైడ్లో బీడీఎల్ కంపెనీ, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. సో బీడీఎల్ కంపెనీ ఆల్రెడీ ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసింది. సో ఈ ఏరియా మొత్తం ఇబ్రహీంపట్నంకి సంబంధించిన ఇండస్ట్రియల్ కారిడార్కు అక్కడ ల్యాండ్ కేటాయించారు కాబట్టి బీడీఎల్తో పాటు బీఎల్ కంపెనీ కూడా స్టార్ట్ చేసింది. సో ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఈ ఇబ్రహీంపట్నం పరిసరాల్లో ఉన్నాయి. మంగళపల్లి నుంచి కాస్త ముందుకెళ్తే ఔటర్ రింగ్ రోడ్ గుండా వెళ్తే మనకు కొహేడా ఫ్రూట్ మార్కెట్ అనమాట. సో ప్రజెంట్ ఆ కొహేడా ఫ్రూట్ మార్కెట్ని ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్గా డెవలప్మెంట్ చేస్తూ జీవో కూడా జారీ చేసింది. సో ఇందులో కేవలం ఫ్రూట్స్కే కాదు, ఫిష్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పాలు, ఇలా అంటే రైతుకు సంబంధించిన ఏ వస్తువైనా ఇక్కడ అమ్ముకునే విధంగా, ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా ఈ ప్రాంతాన్ని మొత్తం కొహేడాని డెవలప్మెంట్ చేస్తూ ఉందని ప్రభుత్వం దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసి కొంగరకలాన్ నుంచి రైట్ సైడ్ వెళ్తే తుగ్గూడ వస్తుంది. సో ఈ తుగ్గూడ వైపు ఉన్న డెవలప్మెంట్ చూసుకుంటా ఉంటే మనకు తుగ్గూడలోనే ఆల్రెడీ ఈసిటీ దాదాపు 1200 ఎకరాల్లో ఈసిటీ డెవలప్మెంట్ అయిపోయింది. ఇందులో చాలా ఎలక్ట్రానిక్ కంపెనీలు వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. సో ఆల్రెడీ హెచ్సిఎల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. అందులోనే అమెజాన్ డేటా సెంటర్ ఉంది. సో ఇందులో మైక్రోమాక్స్ లాంటి టీవీకి సంబంధించిన కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు తయారయ్యే కంపెనీస్ కూడా ఇందులో ఉన్నాయి. సో అది మనం డ్రోన్ వీడియో చూడొచ్చు. ఒక 100 ఫీట్ రోడ్డు 330 ఫీట్ రోడ్డుకి వెళ్తుందని చెప్పాను. సో ఆ 330 ఫీట్ రోడ్డు దాటిన తర్వాత మనకు ఏఐసిటీకి ఆల్రెడీ ల్యాండ్ కేటాయించింది గవర్నమెంట్. సో ఏఐసిటీ కూడా ఇక్కడ నుంచి ఒక 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. సో భారత్ ఫ్యూచర్ సిటీ అయితే జస్ట్ మనం హాఫ్ అన్ అవర్లో వెళ్తాం ఈ 330 ఫీట్ రోడ్ స్టార్ట్ అయితే. సో మనకు భారత్ ఫ్యూచర్ సిటీ గురించి చెప్పాలంటే ఆల్రెడీ మనం రీసెంట్గానే గ్లోబల్ సమ్మిట్ జరిగింది. దాదాపు 100 కంపెనీస్ అక్కడ వచ్చాయి. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మనకు అదాని గ్రూప్ వారిది వంతారా జూ పార్కు సంబంధించిన అగ్రిమెంట్ కూడా అయిపోయింది. సో ఇలా చాలా ఎలక్ట్రానిక్ సంబంధించిన కంపెనీలు కానీ, హాస్పిటల్కి సంబంధించిన రీసెర్చ్ ల్యాబ్లు కానీ, సో ఇలా చాలా కంపెనీస్ ఎంఓఈస్ ప్రభుత్వంతో చేసుకున్నట్టు ఈ ప్రభుత్వం ప్రకటించింది మనకు. సో అంటే గ్రోత్ కారిడార్లో ఉన్నటువంటి వెంచర్ అని చెప్పొచ్చు. సో 360 డిగ్రీస్లో డెవలప్మెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో మీరు ఎటు చూసినా కూడా సైట్కి వస్తే కూడా మీకు అంత డెవలప్మెంట్స్ కనపడతా ఉంటాయి. మీరు సార్ సైట్ విజిట్ చేయండి.